భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులతో సస్పెండ్ అయిన ఐపీఎల్ మళ్లీ ప్రారంభం కానుంది. ఈ నెల 17న రీస్టార్ట్ కానుంది. కాల్పుల విరమణ ప్రకటనతో ఐపీఎల్ కు మార్గం సుగమమైంది. ఐపీఎల్ టోర్నీ పునరుద్ధరణ గురించి పాలకవర్గ సభ్యులు, బీసీసీఐ అధికారులు సండే చర్చించారు. బీసీసీఐ షెడ్యూల్ ను సిద్ధం చేశారు. వాటిని విడుదల చేసింది. మొత్తం 6 వేదికల్లో మిగిలిన 17 మ్యాచ్లను నిర్వహించనున్నారు. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్ లో మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఈ నెల 29న తొలి క్వాలిఫైర్ మ్యాచ్ జరగనుంది. ఈ నెల 30న ఎలిమినేటర్ మ్యాచ్, జూన్ 1న రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ను నిర్వహించనున్నారు. ఇక జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను నిర్వహించనున్నారు. ఈ నెల 17న టోర్నీ తిరిగి ఆరంభం కానుండటంతో ఆటగాళ్లను వెనక్కు పిలవాలని ఫ్రాంచైజీలతో బీసీసీఐ సూచించింది. మిగిలిన లీగ్ మ్యాచ్లను డబుల్ హెడర్లతో ముగించనున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులతో సస్పెండ్ అయిన ఐపీఎల్ మ్యాచ్లు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17న రీస్టార్ట్ కానుంది. కాల్పుల విరమణ ప్రకటనతో ఐపీఎల్ కు మార్గం సుగమమైంది. ఐపీఎల్ టోర్నీ పునరుద్ధరణ గురించి పాలకవర్గం సభ్యులు, బీసీసీఐ అధికారులు చర్చించారు. బీసీసీఐ షెడ్యూల్ ను సిద్ధం చేశారు. వాటిని విడుదల చేసింది. మొత్తం 6 వేదికల్లో మిగిలిన 17 మ్యాచ్లను నిర్వహించనున్నారు. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్ లో ఈ మ్యాచ్ను నిర్వహించనున్నారు. ఈ నెల 29న తొలి క్వాలిఫైర్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ నెల 30న ఎలిమినేటర్ మ్యాచ్, జూన్ 1న రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ను నిర్వహించనున్నారు. ఇక జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను నిర్వహించనున్నారు. ఈ నెల 17న టోర్నీ తిరిగి ఆరంభం కానుండటంతో ఆటగాళ్లను వెనక్కు పిలవాలని ఫ్రాంచైజీలతో బీసీసీఐ సూచించింది. మిగిలిన లీగ్ మ్యాచ్లను డబుల్ హెడర్లతో ముగించనున్నారు. ఈ నెల 17 నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం కానుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, సీజన్ 18 కి తాత్కాలికంగా బ్రేక్ వేస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక భారత్ పాకిస్తాన్ వైపు యుద్ధం ఆపిన నేపథ్యంలో ఈ రోజు మరొకసారి ఐపీఎల్ రీషెడ్యూల్ ని బీసీసీఐ ప్రకటించింది. మనం చూడొచ్చు, మొత్తం ఇప్పటి వరకు 17 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ 17 మ్యాచ్ల్లో 13 మ్యాచ్లు లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. ఆ 13 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ ని మొత్తం కూడా ఈ రోజు విడుదల చెందింది. మిగిలినటువంటి క్వాలిఫైర్ 1, క్వాలిఫైర్ 2 తో పాటు ఎలిమినేటర్ 1, మరోవైపు ఫైనల్ మ్యాచ్ మొత్తం కూడా షెడ్యూల్ ప్రకటించింది. మనం చూడొచ్చు, మొత్తం 17 మ్యాచ్ల్లో 13 మ్యాచ్లకు సంబంధించినటువంటి స్టేడియాలకు సంబంధించిన మొత్తం వివరణ కూడా ఈరోజు బీసీసీఐ ప్రకటించింది. మనం చూస్తున్నట్లయితే రాయల్స్ 17 నుంచి, ఈ నెల 17న ఆర్సీబీ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ బెంగళూరు స్టేడియం వేదికగా జరగనుంది. మరోవైపు రాజస్థాన్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ మే 18న జరగనుంది. అది కూడా జైపూర్లో మనం చూసాం, చాలా అక్కడ బార్డర్లో కొంత సరిహద్దు ప్రాంతంలో కొంత అల్లర్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ జైపూర్లో జరిగే మ్యాచ్ కి సంబంధించిన దానిపై కూడా కీలక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. మరోవైపు మే 18న ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ గుజరాత్ టైటాన్ ఢిల్లీలో జరుగుతుంది. మరోవైపు మే 19న లక్నో వర్సెస్ సన్ రైజర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ టీం లక్నో వేదిక జరుగుతుంది. మరోవైపు మే 21వ తేదీన ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై స్టేడియం వేదిక జరుగుతుంది. మే 23న రాయల్ ఛాలెంజ్ ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ బెంగళూరు వేదికగా జరగనుంది. మరోవైపు పంజాబ్ మే 24వ తేదీన పంజాబ్ వర్సెస్ ఢిల్లీ జైపూర్లో జరగనుంది. మరోవైపు మే 25న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. మే 26వ తేదీన పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జైపూర్ వేదికగా జరగనుంది. మే 27వ తేదీన లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ బెంగళూరులో మొత్తం మీద లక్నో స్టేడియం వేదికగా జరగనుంది. ఇక క్వాలిఫైర్ 1 మే 29న, ఎలిమినేటర్ రౌండ్ మే 30న, క్వాలిఫైర్ 2 జూన్ 1వ తేదీన, అదేవిధంగా ఫైనల్ మ్యాచ్
జూన్ 3వ తేదీన జరుగుతుంది. అయితే ఈ క్వాలిఫైర్ 1 కావచ్చు, క్వాలిఫైర్ 2 కావచ్చు, ఎలిమినేటర్ కావచ్చు, ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, స్టేడియం ఎక్కడ అనేది మాత్రం ఇప్పటివరకు అయితే బీసీఐ ప్రకటించలేదు. కేవలం లీగ్ మ్యాచ్కి సంబంధించిన విషయంలో మాత్రమే వాళ్ళ వేదికల్ని ఖరారు చేయడం జరిగింది. వీటిని మాత్రం వేదికలకు మాత్రం ఇంత క్లారిటీ అయితే బీసీఐ ఇవ్వలేదు. మొత్తం 17 మ్యాచ్ల్లో 13 మ్యాచ్ లీగ్ జరుగుతాయి. కానీ ఈ అన్ని మ్యాచ్ల్లో లీగ్ మ్యాచ్లో మాత్రం హైదరాబాద్కి ఎక్కడ కూడా చోటు కల్పించలేదు. హైదరాబాద్లో ఎక్కడ కూడా స్టేడియాన్ని అలర్ట్ చేయలేదు. కేవలం ఢిల్లీతో పాటు మొత్తం 6 ప్రాంతాల్లో మనం చూడొచ్చు. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్ ఈ 6 స్టేడియంలో 6 ప్రాంతాల్లో మాత్రమే 6 వేదికల్ని ఖరారు చేసింది. మిగిలినటువంటి స్టేడియాల్లో మొత్తం అంటే మనం గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యం హైదరాబాద్లో ఉన్నాయి, మరోవైపు అటు వైజాగ్లో ఉన్నాయి, గుజరాత్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు పంజాబ్, గుజరాత్ ప్రాంతాలను మినహాయించి కేవలం జైపూర్, అదేవిధంగా బెంగళూరు, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్ ప్రాంత 6 వేదికలు మాత్రమే ఐపీఎల్ అటు బీసీఐ ఖరారు చేసింది. ఇక క్వాలిఫైర్ 1, క్వాలిఫైర్ 2 కావచ్చు, ఎలిమినేటర్ రౌండ్ కావచ్చు, ఫైనల్ మ్యాచ్ ఎక్కడ నిర్వహిస్తారనేది మాత్రం సందిగ్ధత అయితే కొనసాగుతుంది. వాటి స్టేడియంలో మాత్రం ఇంకా బీసీఐ మాత్రం ఖరారు చేయలేదు. మొత్తం మీద ఐపీఎల్ క్రీడాకారులకు అంటే క్రికెట్ ఫ్యాన్స్ కి మాత్రం ఒక పండుగ వాతావరణం నెలకొంది. మరొక 5 రోజుల్లోనే మే 17వ తారీఖున ఐపీఎల్ మ్యాచ్ తిరిగి ప్రారంభం కావడంతో అటు ఐపీఎల్ చూడడానికి కూడా క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో లీగల్ గా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం గతంలో చూసాం పంజాబ్ వర్సెస్ ఢిల్లీ ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ ని అర్ధంతరంగా ముగించి ఆ తర్వాత తాత్కాలికంగా ఐపీఎల్ కి విరామం ప్రకటించిన తర్వాత మళ్ళీ తిరిగి బీసీఐ ఐపీఎల్ రీషెడ్యూల్ ప్రకటించడంతో కొంత ఫ్యాన్స్ కూడా కొంత ఉత్సాహం అయితే నెలకొందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.